హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. గైస్, ఈరోజైతే మనం కోకాపేట్లో ఉన్నామండి. సో ఈ కోకాపేట్ ఏరియాలో మీకు ఒక మంచి ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చాను, దట్ టు ఇన్ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. అఫోర్డబుల్ ప్రైస్ అని ఎందుకు అంటున్నానో నేను ఇప్పుడే చెప్పేస్తాను మీకు. మనకి ఈ ఏరియాలో లో డెన్సిటీ ప్రాజెక్ట్ అండి. ఇది జస్ట్ 1.25 CRకే మీకు 2 BHK అయితే వచ్చేస్తుంది, దట్ టు ఇంక్లూజివ్ ఆల్ అండ్ రిజిస్ట్రేషన్తో కూడా కలిపి. అండ్ దర్ ఈజ్ నో GST ఎట్ ఆల్ అండి. ఈ ప్రాజెక్ట్కి ఓసీ కూడా వచ్చేసింది, GST అయితే లేదు. అండ్ అగైన్ 3 BHK వచ్చేసి మీకు 1.6 CRకే వచ్చేస్తుంది, ఇంక్లూజివ్ ఆల్ అనమాట. 3 BHK అంటే మీకు ఏదో 1400 1300 కాదండి, ఏకంగా 1600 SFT ఉన్నది, మీకు 1.6 CRకే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే చూసుకుందాం. అసలు ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది? కోకాపేట్లో ఉంది అని చెప్పాను కదా. సో కోకాపేట్లో మీకు CBIT MGIT కాలేజ్ ఉందా, ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఉంటుందండి. అండ్ దట్ టు ఇది రెడీ టు మూవ్ ఉంది, మీకు ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా స్టే చేస్తున్నారు, నో GST అని చెప్పాను కదా ఆల్రెడీ. వెన్ కమింగ్ టు ప్రాజెక్ట్ డీటెయిల్స్, ఇది మనకి టోటల్గా 7 acresలో అయితే ఉంది. అండ్ మనకి 6 బ్లాక్స్ ఉన్నాయండి, G+12 ఫ్లోర్స్ అనమాట. మీకు ఇక్కడ ఎక్కడ చూసుకున్నా సరే హై రైజ్ బిల్డింగ్సే ఉంటాయి. ఇది చాలా లో డెన్సిటీ ప్రాజెక్ట్ అండి, జస్ట్ 670 యూనిట్స్ మాత్రమే ఉంటాయి ఇందులో. అండ్ మీకు సరౌండింగ్స్లో చూసుకున్నా కానీ ఎక్కడ కూడా మీకు హై రైజ్ అపార్ట్మెంట్స్ అయితే లేవు. అంటే మీకు ఈ ప్రాజెక్ట్కి పక్కన అటువైపు కావచ్చు ఇటువైపు కావచ్చు మీకు హై రైజ్ బిల్డింగ్స్ అయితే లేవండి. సో అది ఒక బెస్ట్ పార్ట్ అనమాట ఈ ప్రాజెక్ట్కి. సో వితౌట్ గెటింగ్ లేట్ మనం అయితే ఎప్పుడైనా చూద్దాము. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే యూ గైస్ కెన్ కాంటాక్ట్ us. ఇప్పుడైతే మనం క్లబ్ హౌస్లో ఉన్నామండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎంటర్ అవ్వగానే మీకు రైట్ సైడ్ ఇలా ఎంట్రన్స్ లాంజ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడంగానే నేనైతే ఫిదా అయిపోయినా, నాకైతే మస్తు నచ్చేసింది ఇది. అండ్ దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మీకు డే కేర్ కూడా ఉంటుంది, అది కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుందండి. సో దిస్ ఇస్ ద డే కేర్ అనమాట. ఇది వచ్చేసి మీకు స్విమ్మింగ్ పూల్ ఉంటుందన్నమాట. అడల్ట్స్కి సపరేట్ ఉంటుంది అండ్ అగైన్ చిల్డ్రన్స్కి కూడా సపరేట్గా ఉంటుంది. మనం ఇదంతా కూడా ఒకసారి అయితే చూద్దాం. ఇది క్లబ్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం మనం. సో ఇది వచ్చేసి మనకి అడల్ట్స్కి ఉంటుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కిడ్స్కి అయితే ఉంటుందన్నమాట. ఓకే, హాల్ నెంబర్ 1 అనమాట. సో ఇక్కడ ఫంక్షన్స్ చేసుకోవచ్చు. అండ్ టాప్లో వచ్చేసి డైనింగ్. ఇది మీకు ఫస్ట్ ఫ్లోర్ నుండి వ్యూ అండి. స్విమ్మింగ్ పూల్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఫ్లోర్లో మీకు వచ్చేసి కాన్ఫరెన్స్ రూమ్ ఉంటుంది, డాక్టర్స్ రూమ్ ఉంటుంది, మల్టీపర్పస్ హాల్ 2 ఉంటుందన్నమాట. మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి చూసాము, ఇది వచ్చేసి 2 ఉంటుందండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సలూన్ అండ్ స్పా ఉంటుంది. ఇక్కడైతే టోనీ అండ్ గాయ్ ఉందండి. ఈ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా నేను ఫ్లాట్ కంటే ముందే ఎందుకు చూపిస్తున్నానంటే, మీరు గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎమ్యూనిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనేసి మీకు ఒక క్లారిటీ ఉండడం కోసం నేను ఇవన్నీ చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి. ఇది మీకు యోగా రూమ్ అండ్ మెడిటేషన్ లాన్ అయితే ఉంటుంది. సో చాలా పీస్ఫుల్గా ఉందండి. అండ్ ఇక్కడ మనకి జిమ్ ప్రొవైడ్ చేశారు, ఆఫీస్ రూమ్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో మీకు గెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట, నేను అవి కూడా చూపిస్తాను. యువర్ బాడీ కెన్ డూ ఇట్, ఇట్స్ టైమ్ టు కన్విన్స్ యువర్ మైండ్. మోటివేషనల్ క్విట్స్. టైమ్ టు చేంజ్ యువర్ బాడీ. థర్డ్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి. ఇక్కడ ఏంటంటే మీకు ఇండోర్ గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి మీకు మూవీ థియేటర్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు టేబుల్ టెన్నిస్ కావచ్చు. సో అది వచ్చేసి టేబుల్ టెన్నిస్ అండి. ఇక్కడ మీకు స్నూకర్స్, చెస్, క్యారమ్స్ ఇలాంటివి అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. బ్యాక్ కెమెరాలో చూపిస్తే ఏంటంటే మీకు క్లారిటీ వస్తుంది కదా. సో బ్యాక్ కెమెరాలో చూద్దాం. థర్డ్ ఫ్లోర్లో మనకి హాబీ రూమ్ కూడా ఉందండి.
అంటే లైబ్రరీ కైండ్ ఆఫ్ అనమాట. సో ఇక్కడ బుక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం 4th ఫ్లోర్లో ఉన్నామండి. ఇక్కడ మీకు పార్టీ హాల్ ఉంటుంది అండ్ మీకు చూసుకుంటే టెర్రస్ గార్డెన్ కూడా ప్రొవైడ్ చేశారు. నేను అది కూడా చూపిస్తాను. ఇంకా మనకి కోవర్కింగ్ స్పేస్ అండ్ ప్యాంట్రీ కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అక్కడ మనం అది చూసాం కదా, ఇది వచ్చేసి మీకు కోవర్కింగ్ స్పేస్ ఉంటుందండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది కదా, వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. B1లో మనకు వచ్చేసి సంపూర్ణ సూపర్ మార్కెట్ అయితే ఉంటుందండి. మనకి ఏం కావాలన్నా సరే అన్నీ అక్కడ దొరికేస్తాయి. మీకు B1లో వచ్చేసి సూపర్ మార్కెట్ ఉంది కదా, B2లో ఏంటంటే మీకు బ్యాడ్మింటన్ కోర్ట్ అండ్ స్క్వాష్ కోర్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం బ్యాడ్మింటన్ కోర్ట్ దగ్గర ఉన్నాం. మనకి బేసిక్గా ఏంటంటే ఎక్కడైనా సరే ఒకటే బ్యాడ్మింటన్ కోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, కానీ ఇక్కడ 2 ఉన్నాయండి. ప్యారలల్గా 2 అయితే ఉన్నాయన్నమాట. నేను మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను, సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షటిల్ బ్యాడ్మింటన్? చాలా బాగుంది కదా. సో ఇక్కడ మనకి వచ్చేసి హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్. ఓకే, ఇది హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను మీకు 3 BHK ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. సో సైజ్ వచ్చేసి మీకు 1945 అయితే ఉంటుంది. అయితే హాల్ ఉంటుందండి, ఫాలోడ్ బై మీకు డైనింగ్ ఏరియా అండ్ బాల్కనీ ఉంటుంది. ఒకసారి ఫస్ట్ అయితే మనం బాల్కనీ వ్యూ అనేది కూడా చూద్దాము. చూసారు కదా, ఇది మనకి గార్డెన్ వ్యూ ఉంటుంది. ఇక్కడైతే ప్లే ఏరియా వస్తుందన్నమాట. ఇక్కడంతా కూడా సిట్ అవుట్ అండ్ గార్డెన్ ఏరియా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ ఉంటుందండి విత్ యూటిలిటీ. ఓకే, కిచెన్ విత్ యూటిలిటీ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పూజా రూమ్ అయితే వస్తుందండి. ఓకే, అండ్ ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ ఉంటుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఓకే, వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉందండి. అండ్ నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇది వాష్ ఏరియా వస్తుంది అనమాట, అంటే వాష్ బేసిన్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో ఇవన్నీ కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్సే వచ్చినాయండి, నో కామన్ వాష్రూమ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట. అగైన్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ చూద్దాము. ఇది ఎంట్రన్స్ అండి, హాల్ ఉంటుంది మీకు, ఫాలోడ్ బై డైనింగ్ ఏరియా అండ్ బాల్కనీ. ఇది వచ్చేసి కిచెన్ విత్ యూటిలిటీ, పూజా రూమ్, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్, అండ్ అగైన్ బెడ్రూమ్ నెంబర్ 2 విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి వాష్ బేసిన్. అండ్ ఇది వచ్చేసి మీకు ఇంకొక బెడ్రూమ్ నెంబర్ 3 విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇది 3 BHK నార్త్ ఫేసింగ్ అండి, 1660 SFTలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ఫ్లాట్ కూడా ఒకసారి చూద్దాము. ఇట్స్ 3 BHK.